అసలు డైట్ ఎలా ఫాలో అవ్వాలి? ఏం తినాలి? ఏం తినకూడదు? ఎంత తినాలి? అనేది ఏ మాత్రం క్లారిటీ లేదనుకుంటే ఈ వీడియో నీకోసమే. 30 రోజుల పాటు ఒక చిన్న ఛాలెంజ్ పెట్టుకో. ఈ 30 డేస్ కూడా నీ బాడీ వెయిట్ ఎంతైతే ఉందో కేజీకి 1 గ్రామ్ లెక్క ప్రోటీన్ నువ్వు తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ వెయిట్ 60 కిలోస్ ఉన్నాను. సో 60 కిలోస్ ఉన్నాను అంటే 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. సో ఈ 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్‌ని నేను ఎలా తింటానంటే రోజుకు 3 పూటలు తింటా. మార్నింగ్ ఒక 20 గ్రాములు, మధ్యాహ్నం ఒక 20 గ్రాములు, ఈవినింగ్ ఒక 20 గ్రాములు. సో మీరు కూడా అలానే మీ బాడీ వెయిట్ ఎంతైతే ఉందో అన్ని గ్రాముల ప్రోటీన్‌ని బాడీకి అందించండి. ప్రాపర్‌గా స్ప్లిట్ చేసుకొని మీరు తినే మీల్‌లో ప్రతి మీల్‌లో కూడా ప్రోటీన్ అనేది కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ ఉంటేనే ఆ మీల్ కంప్లీట్ చేయండి. ప్రోటీన్ లేకుండా మీల్ తినొద్దు. సో ఇలా మీరు ఒక 30 రోజులు గనక ప్రోటీన్ ఇంటేక్ పర్ఫెక్ట్‌గా పెట్టుకొని 30 డేస్ కంప్లీట్ చేయగలిగితే ఖచ్చితంగా డైట్ అంటే ఏంటో మీకు అర్థమైపోతది. సో నేను ఎందుకు ప్రోటీన్‌నే టార్గెట్‌గా పెట్టానంటే మనం రెగ్యులర్‌గా తినే ఫుడ్ ఐటెమ్స్‌లో ప్రోటీన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకని నేను ప్రోటీన్‌నే టార్గెట్‌గా ఇచ్చాను. 30 రోజులు. 30 రోజులంటే 30 రోజుల్లో నువ్వు ఈ టార్గెట్‌ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయి. నీ బాడీలో వచ్చే ప్రతి చేంజ్ నువ్వు చూస్తావు. డైట్ ఫాలో అవుతున్నానని నీ ఫ్రెండ్‌కి కూడా షేర్ చెయ్యి. వాడికి హెల్ప్ అవుతది.